గురవయ్య పాత పెంకుటిల్లు. సమయం మధ్యాహ్నం 12 గంటలు. బయట బాణుడి ప్రతాపం కనిపిస్తోంది. గురవయ్య అరుగుమీద కూర్చుని తన పాత వలని బాగు చేసుకుంటుంటాడు. రాముడు వస్తాడు. ఓరి నాయనో, ఏంది సెగ! ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టున్నాయి తాత. అడుగు బయట పెట్టాలంటేనే భయమేస్తోంది. ఎండలు కాకపోతే వానలు కురుస్తాయారా ఈ కాలంలో? రోహిణీ కార్తె కదా, రోళ్లు పగిలే ఎండలు ఉండాల్సిందే. కాని ఈసారి చెరువులు అడుగంటిపోతున్నాయి. అదే నా బెంగ. అవును తాత, మన పెద్ద చెరువులో నీళ్లు సగం కంటే తగ్గిపోయాయి. చేపలు కూడా చిక్కడం లేదు. మరి రేపు సంతకి ఏం పట్టుకెళ్తాం? అందుకే ఆలోచిస్తున్నా. సాయంత్రం ఒకసారి చెరువు అవతలి గట్టుకి వెళ్ళి చూద్దాం. అక్కడ బురదలో పెద్ద చేపలు దాక్కుని ఉంటాయి. ఈ ఎండలోనా? అబ్బే, నేనైతే రాను. సాయంత్రం గాలి తోడయ్యేదాకా ఇక్కడే పడుకుంటా. సోమరిపోతు ముఖానివి. కష్టపడంది గంగమ్మ తల్లి మనకెలా కనికరిస్తుంది? వెళ్ళి ఆ కుండలో చల్లటి నీళ్లు తీసుకురా. గొంతు ఎండిపోతోంది. వస్తున్నా తాత. నువ్వు మాత్రం ఈ వల బాగు చేయడం ఆపవు కదా అని అంటాడు. అలా ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద రచ్చబండ. సమయం మధ్యాహ్నం 3 గంటలు. ఊరి పెద్దయ్య మరికొందరు గ్రామస్తులతో కలిసి కూర్చుని ఉంటాడు. గురవయ్య వల భుజాన వేసుకుని అటుగా వెళ్తుంటాడు. ఏ గురువయ్య, ఎక్కడికి ఈ ఎండలో వల వేసుకుని? చెరువులో నీళ్లే లేవు, ఇంక చేపలెక్కడివి? దండాలండి పెద్దయ్యా. నీళ్లు లేకపోయినా నమ్మకం ఉంది సామి. గంగమ్మ ఎప్పుడూ తన బిడ్డల్ని ఆకలితో ఉంచదు. ఏం నమ్మకం గురువయ్యా? ఊళ్ళో బావులే ఎండిపోతున్నాయి. నువ్వు చేపల కోసం వెతుకుతున్నావా? విను గురువయ్య, ఈసారి చేపలు పడకపోతే పంచాయతీకి కట్టాల్సిన పన్ను ఎలా కడతావు? ముందే చెప్తున్నా, వెసులుబాటు ఉండదు. అలాగే పెద్దయ్యా. అందుకే ఈ ఎండలో కూడా చెమట చిందిస్తున్నా. కాయకష్టం నమ్ముకున్న వాడిని మోసం చెయ్యను. తాత, పెద్దయ్య గారు చెప్పేది నిజమే కదా? అసలు చేపలు ఉంటాయంటావా? ఉంటాయి రాముడు. ఆశ ఉండాలిగాని ఆ గట్టుపక్కన మడ అడవుల వైపు వెళ్దాం పదా. ఈ ఎండాకాలంలో ఏ చేపలు దొరుకుతాయో, ఎక్కడ దొరుకుతాయో నాకు అనుభవం ఉంది అని అంటాడు. అది గ్రామ శివార్లలో ఉన్న పెద్ద చెరువు. నీళ్లు తక్కువగా ఉండి బురద కనిపిస్తుంటుంది. గురవయ్య, రాముడు చెరువు గట్టు మీద నడుస్తుంటారు. నీరు లేక నేల పగుళ్ళు ఇచ్చి ఉంటుంది. చూడు తాత, నేలంతా ఎలా పగిలిపోయిందో. అడుగు వేస్తే కుంగిపోతామేమో అనిపిస్తోంది. జాగ్రత్తగారా. ఆ తామర తూడులు ఉన్న చోట చూడు, అక్కడ బురద పచ్చిగా ఉంది. చేపలు అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాక్కుని ఉంటాయి. కానీ అక్కడ దిగితే మోకాళ్ల లోతు బురద ఉంటుంది కదా. మన వల అందులో చిక్కుకుపోతే? చిక్కుకోదు. వల వేసే పద్ధతి ఉంటుంది. నువ్వా గట్టు మీద నిలబడి నేను చెప్పినప్పుడు రాయి విసురు. రాయి ఎందుకు తాత? నువ్వు రాయి వేస్తే చేపలు భయపడి అటు ఇటు కదులుతాయి. అప్పుడు వలలో చిక్కుకుంటాయి. అదిగో అక్కడ బుడగలు వస్తున్నాయి చూడు. అవును తాత, ఏదో పెద్ద చేపే ఉన్నట్టుంది అని అంటాడు. అది చెరువులోని బురద ప్రాంతం. సమయం 4:30. ఎండ తీవ్రత తగ్గినా ఉక్కపోత ఎక్కువగా ఉంది. గురవయ్య మోకాళ్ల లోతు బురదలోకి దిగుతాడు. రాముడు గట్టుమీద నిలబడి ఆందోళనగా చూస్తుంటాడు. గురవయ్య చేతిలో వల సిద్ధంగా ఉంది. తాత, అడుగు తీసి అడుగు వెయ్యి. ఆ బురదలో పాములేమన్నా ఉంటాయేమో. నీళ్లు లేక అవన్నీ అక్కడే దాక్కుంటాయి. భయపడకురా బడవా. గంగమ్మ బిడ్డలకి నీటి పురుగులు, పాములు కొత్త? ఇదిగో ఇక్కడ చూడు, నీరు ఎలా కదులుతుందో. ఏదో గెడస చేప లేదా కొర్రమీను ఇక్కడే తలదాచుకుంది. కాని మేను పట్టుకోవాలి అనుకునే చేప దొరకాలి. అది దొరికితే మన కష్టం తీరుతుంది. అయితే నేను రాయి వేయినా? నువ్వు వల విసురుతావా? వద్దు వద్దు. ఇప్పుడు రాయి వేస్తే అది బురదలోకి ఇంకా కూరుకుపోతుంది. నేను మెల్లగా వలని పరుస్తాను. నువ్వు ఆ గట్టు పక్కన ఉన్న తామర ఆకుల్ని కదిలించు.
తాత, అదిగో అటు చూడు, నీటి మీద ఏదో తోక కొట్టుకుంటోంది. అబ్బో, చాలా పెద్దదిలా ఉంది. అదిగో అదిగో దొరికిందిరా. ఇది సామాన్యమైన చేప కాదు. దీని వెడల్పు చూస్తుంటే మన బుట్టకి కూడా సరిపోయేలా లేదు. గట్టిగా పట్టుకోవాలి. జాగ్రత్త తాత, వల తెగిపోతుందేమో. పాత వల కదా, ఆ చేప బలానికి ఆగగలదా? వల పాతదే కాని నా చేతి పట్టు పాతది కాదురా. అని గురవయ్య తన చేతిలో ఉన్న వల విసురుతాడు. చేప గట్టిగా విదిలించుకుంటుంది. బురద గురవయ్య మొహమంతా పడుతుంది. తాత, నీ కళ్ళలో బురద పడింది. ఆగు, నేను వస్తున్నా. రాకు, నువ్వొస్తే చేప జారిపోతుంది. నేను కళ్ళు తుడుచుకోగలను. నువ్వు ఆ పక్కన ఉన్న గంపని సిద్ధం చెయ్యి. ఇది చిక్కితే మన కష్టాలన్నీ తీరినట్టే. అని చేపని పట్టుకుని గంపలో వేస్తాడు. గురవయ్య ఇంటి పెరడు. సమయం సాయంత్రం 6 గంటలు. గురవయ్య భార్య లక్ష్మమ్మ కుండలో బియ్యం కడుగుతూ ఉంటుంది. పొయ్యి వెలిగించటానికి ప్రయత్నిస్తుంటే ఎండు పుల్లలు సరిగ్గా వెలగవు. ఏందో ఈ కాలం ఎండకి చెమటలు కారుతున్నాయి తప్ప పొయ్యిలో మంట సరిగ్గా రాదు. ఆ ముసలాయన ఈ ఎండలో మనవణ్ణి తీసుకుని ఎక్కడికి వెళ్లారో ఏమో. నీ మొగుడు మనవడు చెరువు కట్టు దగ్గర కనిపించారు. ఈ ఎండలో చేపలు పడతాయా అని ఊరంతా నవ్వుకుంటున్నారు. నవ్వే వాళ్ళకి లోకం పోకడేం తెలుసు సుబ్బమ్మ. పొట్ట నిడవాలంటే ఎండైనా వానైనా గంగమ్మ ఓడికి వెళ్లాల్సిందే కదా. మా ఆయన నమ్మకం మీద బతుకుతున్నాడు. అయినా ఆ పెద్దయ్య గారు పన్ను కట్టమని ఇందాక మనుషుల్ని పంపారట కదా, మీరేం చేస్తారు? అదే నా భయం కూడా. ఈరోజు చేపలు పడితేనే రేపు సంతలో అమ్మి ఏమన్నా డబ్బులు తెచ్చుకోవాలి. లేకపోతే ఈ ముసలి ప్రాణాలు పెద్దయ్య దెబ్బలకి ఆగవు. నానమ్మో, ఓ నానమ్మో, తలుపు తీ, చూడు ఏం తెచ్చామో. గురవయ్య బురదతో నిండిన బట్టలతో అలసటగా వస్తాడు. రాముడు ఒక పెద్ద గంపను పట్టుకుని మోసుకొస్తాడు. ఒళ్ళంతా నల్లగా అయిపోయింది. బురద అంటితేనే కదా లక్ష్మి బంగారం దొరికేది. ఇదిగో ఈ గంపలో చూడు. నానమ్మ, తాత ఈరోజు మాయ చేశాడు. అస్సలు నమ్మలేవు. ఆ బురదలో అంత పెద్ద చేప ఎలా ఉందో. అమ్మో, ఇదేం చేపయ్యా? ఇంత పెద్దది నేనెప్పుడు చూడలేదు. దీని రంగు కూడా వెండిలా మెరిసిపోతోంది. దీన్ని బొచ్చె అంటారు కానీ ఇది మామూలు బొచ్చె కాదు. ఎండాకాలంలో లోతు తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి అరుదుగా దొరుకుతాయి. ఇది సంతలోకి వెళ్తే కనీసం 500 రూపాయలు వస్తాయి. 500? తాత, అంటే నాకిష్టమైన కొత్త చొక్కా కొంటావా? కొందాం రాముడు, కాని ముందు పెద్దయ్య పన్ను కట్టాలి. ఆ తరువాతే మనకేదైనా. హా, సరే గాని ముందు పోయి కాళ్ళు చేతులు కడుక్కోండి. నేనా చేపకి నీళ్లు చల్లి జాగ్రత్తగా ఉంచుతాను. రేపు పొద్దున్నే సంతకి వెళ్ళాలి కదా. అవును, ఈ చేపను చూస్తే ఊరంతా ఆశ్చర్యపోవాలి. మన కష్టం వృధా కాలేదు అని అంటాడు. అలా ఆ రాత్రి ముగ్గురు ప్రశాంతంగా తిని సుఖోగా నిద్రపోతారు. సమయం తెల్లవారుజామున 5 గంటలు. పల్లెటూరి బయట ఉన్న మట్టిదారి. ఆకాశం ఎర్రగా ఉంది. గురవయ్య తల మీద పెద్ద గంపను పెట్టుకుని నడుస్తుంటాడు. రాముడు వెనుకనే చిన్న గంపతో వస్తుంటాడు. గాలిలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తుంటాయి. తాత, ఇంకా ఎంత దూరం? నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఈ గంప బరువు కూడా ఎక్కువే ఉంది. అప్పుడే అలసిపోతే ఎలారా సన్యాసి? సూర్యుడు నెత్తిమీదికి రాకముందే సంతకు చేరుకోవాలి. లేకపోతే చేపలు వాడిపోతాయి, వెల తగ్గిపోతుంది. అదిగో అటు చూడు, దారిలో ఎవరో అడ్డం నిలబడ్డారు. మన ఊరు సోమన్నే కదా. ఓయ్ గురువయ్యా, ఆగండి. ఎక్కడికింత పొద్దున్నే? గంపలో ఏముంది? చేపలేనా? అవును సోమన్న, సంతకు వెళ్తున్నాం. ఏదో గంగమ్మ దయవల్ల నిన్న సాయంత్రం ఒక పెద్ద చేప చిక్కింది. బాబోయ్, ఇంత పెద్ద చేప మన చెరువులో దొరికిందా? నాకమ్మే గురువయ్యా, ఇక్కడే 10 రూపాయలు ఇస్తాను.
నీకు సంత దాకా వెళ్ళే శ్రమ తప్పుతుంది. 10 రూపాయలా? తాత వద్దొద్దు, ఇది కనీసం 100 విలువ చేస్తుంది. సోమన్న బాబాయ్ నిన్ను మోసం చేస్తున్నాడు. తెలుసులేరా సోమన్న, కష్టపడి పట్టుకున్న చేప ఇది. కక్కుర్తిపడి ఇక్కడే ఇచ్చేయను. దారి వదురు, మాకు ఆలస్యమవుతుంది. సరే చూద్దాం, సంతలో ఎంత కమ్ముతావో. అక్కడి వాళ్ళు ఇంత డబ్బులు పోసుకుంటారా? నమ్మకం ఉంటే గంగమ్మే అమ్మిస్తుంది. పదరా రాముడు. అలా నడుస్తూ నడుస్తూ పక్క ఊరి పెద్ద సంతకి చేరుకున్నారు. అప్పటికే సమయం ఉదయం 8 గంటలయ్యింది. రద్దీగా ఉంది. అరుపులు వినిపిస్తుంటాయి. గురవయ్య తన గంపను కింద పెట్టి చేపను ప్రదర్శిస్తాడు. ఊరి జనం చుట్టూ గుమిగూడుతారు. ఆ చేప వెండిలా మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ఓయ్ ముసలాయనా, ఈ చేప వెల ఎంత? 50 రూపాయలు ఇస్తాను, ఇచ్చేయ్. 50 రూపాయలా? బాబాయ్, దీని తోక కూడా రాదా డబ్బులకి? ఇది అరుదైన బొచ్చి చెప్ప. నేను 100 ఇస్తాను, నాకే కావాలి. మా ఇంట్లో ఈరోజు చుట్టాలు వస్తున్నారు. 100 కాదు సామే, దీని అసలు విలువ తెలిసిన వాళ్లే కొంటారు. ఇది కనీసం 500 విలువ. 500 ఒక చేపక? పిచ్చెక్కిందని గురవయ్యా? ఆగండి ఆగండి, ఈ చేపను నేను కొంటాను. నేను పట్నం హోటళ్ళకి చేపలు పంపిస్తాను. అక్కడ ఇలాంటి చేపలకి చాలా గిరాకీ ఉంటుంది. ఇదిగో 500 రూపాయలు. అమ్మో, చూసావా తాత, నిజంగానే 500. చూడు రాముడు, కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికైనా దొరుకుతుంది. ఈ డబ్బుతో మన ఊరి పన్ను కట్టేయచ్చు అని అంటాడు. అలా నడుచుకుంటూ తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. కాసేపటికి ఊరికి చేరుకుంటారు. ఊరి పెద్దయ్య గారి మేడమెట్లు. సమయం మధ్యాహ్నం 1 గంట. ఎండ మండుతోంది. గురవయ్య రాముడు వినయంగా పెద్దయ్య ముందు నిలబడతారు. పెద్దయ్య గర్వంగా కుర్చీలో కూర్చునుంటాడు. ఏ గురవయ్యా, చేపలు పడలేదా? ఖాళీ చేతులతో వచ్చావా? పన్ను కట్టకపోతే నీ వల జప్తు చేస్తాను, జాగ్రత్త. లేదండి పెద్దయ్య, గంగమ్మ నన్ను ఆదుకుంది. ఇదిగోండి, మీరు అడిగిన 200 రూపాయల పన్ను. ఏంటి 200? ఎక్కడివి నీకు ఇన్ని డబ్బులు? ఎవరినైనా మోసం చేశావా? మా తాత ఎవ్వరినీ మోసం చేయడండి. నిన్న ఆ ఎండలో చెరువులో దిగి పెద్ద చేప పట్టాడు. దాన్ని సంతలో అమ్మితే వచ్చిన డబ్బులివి. నిజంగానే పట్టావా? ఈ ఎండల్లో చేపలు దొరకడమే కష్టం. నీ ఓపికకు మెచ్చుకోవాలి గురవయ్యా. ధన్యవాదాలండి. కాయకష్టం నమ్ముకున్న వాడికి గంగమ్మ ఎప్పుడూ తోడుంటుంది. ఇంకా ఈ 100 రూపాయలు ఉంచుకోండి. ఎండిపోతున్న మన చెరువులో పూడిక తీయించటానికి పనికొస్తాయి. నీ మనసు చాలా పెద్దది గురవయ్యా. పన్ను కట్టడమే కాకుండా ఊరి కోసం ఆలోచిస్తున్నావు. నీలాంటి వాళ్ళు ఊరిలో ఉండటం మా అదృష్టం అని అంటాడు. అలా సాయంత్రమైంది. ఆకాశం అకస్మాత్తుగా మేఘావృతమై ఉంటుంది. లక్ష్మమ్మ రాముడికి కొత్త చొక్కా కొని ఇస్తుంది. గురవయ్య తృప్తిగా కూర్చుని ఉంటాడు. బయట చల్లటి గాలి వీస్తోంది. చూడు రాముడు, మీ చొక్కా ఎంత బావుందో. మీ తాత కష్టం వల్ల నీకీ కొత్త బట్టలొచ్చాయి. అవునానమ్మా, నేను కూడా తాతలగే గొప్ప బెస్తవాడినవుతాను. చేపల్ని పట్టడమే కాదు, వాటిని ప్రేమించడం కూడా నేర్చుకుంటాను. నేర్చుకోవాలిరా. ప్రకృతి మనకిస్తుంది, మనం దాన్ని కాపాడుకోవాలి అని అంటాడు. ఉరుము వినిపిస్తుంది. ఒక్కో చినుకు పడటం మొదలవుతుంది. అదిగో చినుకులు. వాన మొదలైంది. ఇక ఎండల బాధ తప్పుతుంది. మన చెరువు మళ్ళీ నిండుతుంది. గంగమ్మ తల్లి కరుణించింది. ఈ వానతో నేల చల్లబడుతుంది, మన బతుకులు మారుతాయి. రాముడు, రా వానలో తడుద్దాం అని గురవయ్య సంతోషంతో మునిగిపోయి ఉంటాడు. అలా ఆ రోజు వర్షం పడటం వల్ల చెరువు మళ్లీ ననిండి మళ్లీ బెస్తవాళ్లు చేపలు పడటం మొదలు పెడతారు. శుభం.